అసలు కాంగ్రెస్ ను ఓడించేందుకు వేరే పార్టీల అవసరం లేదుగాక లేదు. మోదీ సార్ అవసరం కూడా అసలే లేదు. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లే ఆ పార్టీ బొందలేసేందుకు శానా 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 తనలాడుతాండ్రు. విజయవంతంగా చెయ్యి పార్టీని పొదం పెడుతురు కూడా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. తాపకోమలక ఎవలో ఒకరు ఏదో ఒకటి అనుడు, ఇట్లానంగానే పువ్వు పార్టోళ్ళు అందుకునుడు. ఖేల్కతం కాంగ్రెస్ దుకాణం బంద్. గిట్లనే అవుతున్నది. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఇంకో కాంగ్రెస్ మహానుభావుని నోటి నుంచి కొన్ని ఆనిముత్యాలు జాలువారిని. అవేంటివో చూడాలి మీరు. అవి విన్నాక చక్కెరచ్చిన అత్తది ఎందుకన్నా మంచిది. గిలాసల జర్రన్ని మంచి నీళ్ళన్న పెట్టుకోర్రి. చూడండి ఇప్పుడు ఈ ముచ్చట. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఈ సార్వారే ఆ మహానుభావుడు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడరు. వెనకట మంత్రిగా కూడా చేసిండు. ఇప్పుడు ఎంపీగా పోటీ పడుతుండు షెయి పార్టీ తరపున. ముచ్చటేందయ్యంటే షెయి పార్టీని గెలిపిస్తే ఆడోళ్లకు ₹1,00,000 బెంకులెత్తా, 2 భార్యలుంటే 2 లక్షలు ఎత్తా అని బంపర్ ఆఫర్ పెట్టిండోల్లా. అరే అవు అంటే మంచిగినురి. कांग्रेस सरकार आते ही हमारा जो घोषणा पत्र है, हर महिला को 1-1 लाख रुपया उसके खाते में जमा होगा। 1-1 लाख सभी घर की महिलाओं का। ये मालूम है कि नहीं? अब जिसकी 2 बच्चे तो 2 लोग जाएगा उस पे। ఇన్నరా కిస్స కిస్స పండ్లు గిలిచుకుంటే ఏమంటుండో. ఒక భార్య అయితే లచ్చనట, 2 భార్యలుంటే 2 లక్షలట. ఇక బంపర్ ఆఫర్ అయినా కాదా? కథకున వాడెత్తు. ఇంకా మాట్లాడింది సొక్కమైన మాట అని ఇంకా నవ్వుతుండు చూడు. ఈ నవ్వుడు పాడుగాను కాదల్లా. ఈయన లెక్క ప్రకారము మరి 3 చేసుకుంటే 3 లక్షలు ఇస్తారా? 4 చేసుకుంటే 4 లక్షలా? ఇట్లా ఇచ్చుకుంటేనే పోతాడా ఏంది? ఈయన కథ చూస్తుంటే గట్లనే అనేటట్టున్నాడు కదా. ఇంకేందిగా ఈయన మాటలు నమ్మి పని పాట ఇడిచిపెట్టి ఎంతమంది భార్యలుంటే అన్ని లచ్చలు కదా అని ఒక్కొక్కరు 4-5 భార్యలు చేసుకున్నారా అనుకో. ఎట్లుంటది కథ? కాదల్లా ఈ చెయ్యి పాటలకు పని పాట ఏం లేదనల్లా. నోటికి ఏదొస్తా కదా ఎప్పుడైనా. ఎలక్షన్లో గెలిచేందుకు ఇష్టం వచ్చిన తీళ్ళ ఆఫర్ల మీద ఆఫర్లు ఎప్పుడైనా. మన కాడ గిదే కథ అవుతుంది. ఇది ఇస్తాం అది ఇస్తాం, ఆడోళ్ళకి ఇన్ని వేలు, నాకోరు లేనోళ్ళకి అన్ని వేలు అని అన్నారు. లాస్ట్కి ఏమైంది? ఊయి లేదు కూయి లేదు. అంటే ఓట్ల నాడు జనాలకు ఏదో ఒకటి చెప్పి అరచేతుల వైకుంఠం చూయించి ఓట్లు వేయించుకున్నాడు కావాలి. గంతే అన్నట్టు కదా.